పండుగ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు ఉగాది పండుగ రోజు మా హుజురాబాద్ నియోజకవర్గానికి మంచి కానుకగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారిని విప్పుగా చేయడం చాలా అంటే పండుగ గిఫ్ట్ దద్దరిల్లిపోయి గిఫ్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీకి మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, హుజురాబాద్ పార్టీ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారికి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కానీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో తనకున్న సంబంధాలు ఎప్పుడు వీడికి వచ్చుకుంటూ ప్రజల మంచి చెడు తెలుసుకుంటూ 24 గంటలు హుజురాబాద్ ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తి బల్మూరి వెంకట్. ఈ ఇంత పెద్ద నాయకుడికి ఎమ్మెల్సీతో పాటు విప్పు ఇవ్వడం అంటే ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ పండుగ వాతావరణంలో ఈరోజు ఉగాది పండుగ కాదు, ఉగాది పండుగ బంపర్ గా హుజురాబాద్ నియోజకవర్గానికి విప్పు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి బల్మూరి వెంకట్ గారు ఇలాంటి పదవులు ఇంకెన్నో అధిరోహించాలని చెప్పి, ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి, హుజురాబాద్ కూడా బల్మూరి వెంకట్ గారు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని, ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి, ఎందుకంటే హుజురాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎక్కువగా వెంకటన్న అంటే బాగా అభిమానిస్తారు, వెంకటన్న చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ తోని అటెండ్ అయ్యే వ్యక్తి, ఒక సమస్య ఉందంటే వచ్చే వ్యక్తి. అది ఏ పార్టీ అయినా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆఖరి సిపిఎం కావచ్చు, బీఎస్పీ పార్టీ కానీ, ఏ కార్యకర్త ఫోన్ చేసినా, ఏ పార్టీలు ఉన్నా నేనున్నా తమ్ముడు అంటే తప్ప పార్టీలు చూడడు. పని విషయంలో, ఇబ్బంది విషయంలో, ప్రజల విషయంలో పార్టీలు పక్క పెట్టి పనిచేసే నాయకుడు ఉండనాటి తెలంగాణ రాష్ట్రంలో బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారు ఈరోజు విప్పు గారు అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. మా తరఫున, హుజురాబాద్ నియోజకవర్గం తరఫున వెంకటన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.